ఏ 10 రూపాయలకి 100 రూపాయలకి ఏది చేయడానికైనా సిద్ధమైనాను. అర్థమవుతుందా? అది ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధమై సంపాదించిన ధనం ఇది నాకొద్దు, ఈ ధనం నాకొద్దు, నన్ను నువ్వు ఆశీర్వదించు. ఇది ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజు నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఈ ధనం ఉండదు. అన్యాయంగా సంపాదించిన ధనం నాకొద్దు ప్రభువా. నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించాను. 20 సంవత్సరాలు బాగా సంపాదించుకున్నాను, విస్తారముగా సంపాదించుకున్నాను. నాకు ఈ వద్దు, నన్ను నువ్వు ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తే దాన్ని ఆపేవాడు ఎవరు ఉండడు. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎల్లప్పుడు కాలం అది ఎప్పటికీ అది ఎండు కాదు. అది ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ ఎక్కడ తగ్గదు. అక్రమంగా దోచుకున్న సొమ్ము తగ్గుతూనే వెళ్తుంది కానీ అది పెరగదు. అర్థమవుతుందా? కానీ దేవుని దగ్గర నుండి ఆశీర్వదించబడితే నేను ఇంకా పై మెట్ట ఎక్కుతాను కానీ ఎప్పటికీ కిందికి దిగను. చాలా మంది అంటారు కదా, ఒకప్పుడు అహంకారముతో ఏడ్చాడు బ్రదర్ అయినా డబ్బులని, ఈరోజు రోడ్డు మీద ఉన్నాడు. అలాంటి సొమ్ము మనకొద్ద. యాకోబుకు భయము, నేను అక్రమంగా దోచుకున్నాను, అన్యాయంగా తీసుకున్నాను, వాళ్ళ కాళ్ళు నొక్కి వీళ్ళ కాళ్ళు నొక్కి వాళ్ళ చేతులు బట్టి నేను సంపాదించుకున్న ధనము నాకు వద్దు ప్రభువా, నాకు నీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు మీరు ఎలా సంపాదించుకున్నారో నాకు తెలియదు. అక్రమంగానా లేదా పైసల గురించి మీ మైండ్ కూడా మార్చి ఉండొచ్చు, చెప్పలేము. పైసలు వస్తే చాలు మనకు, అది ఎట్లా వచ్చినాయింది, నాకు కావాలి డబ్బులు. ఈరోజు అలా మీరు కూడా డైవర్ట్ అయ్యారేమో. ఎట్లయినా ఏంది ప్రభువా, నా పరిస్థితి బాగాలేదు, ఇది నువ్వే కలుగజేస్తున్నావేమో, ఇది నువ్వే అక్రమంగా అన్యాయంగా ప్రభు నీకు ఇవ్వడు. అది ఇల్లీగల్ సొమ్ము సాతాన్ దగ్గర నుండే వస్తుంది కానీ దేవుని దగ్గర నుండి రాదు. గాడ్ ఇస్ ప్యూరిటీ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ప్యూర్. అక్రమంగా సంపాదించుకోవాలి, ఇలాంటి ఆలోచన కలిగి డబ్బు వస్తే చాలు అనే ఆలోచన కలిగి ఉన్నారేమో. ఈరోజు యాకోబు వలె నువ్వు కూడా నాకు అది వద్దు ప్రభువా, నన్ను నువ్వు ఆశీర్వదించు.